ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి మై కట్టుకుంటా పాపం అయిపోయింది పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళని. నీ బాధ వర్ణనాతీతం అయిపోయింది. అంత బాధగా ఉంటారా? మా భారతమ్మని రిక్వెస్ట్ చేసి ఫారెన్ వెళ్ళొచ్చేసి ఒకసారి బ్యాంకాక్ అయిపోద్ది, ఇద్దరు వెళ్ళిపోతుంది. ఏంటి కర్మ అంటున్నాను నేను. అవతల వాళ్ళకి ఉన్నాడని బాధ, మనకు లేరని బాధ. ఎందుకు అత్తమాన పవన్ కళ్యాణ్ 3 పెళ్ళికి మన సంబంధం ఏంటి? రాష్ట్రం ఏంటి? 4 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చినట్టు నువ్వేం చేసావు అది చెప్పు. నువ్వు కాబట్టే ఏకపత్ని వర్తుడివి, నువ్వు కాబట్టే నీ భార్యను తప్ప ఇంకెప్పుడు ఎవరిని కూడా తాకలేదు. మహానుభావ, మహాప్రభో, నీ యొక్క భార్యా కమిట్మెంట్తో మాకు ఒరిగింది ఏంటి, సచ్చింది ఏంటని అడుగుతున్నాను నేను. నువ్వు ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించడం మాకు వచ్చి వచ్చింది ఏంటని అడుగుతున్నాను నేను. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయంటే బొక్కల హ్యాబిట్స్ ఉండబోతే ఏంటి? నువ్వు అమ్మే మందు తాగి లెవర్లో కవర్లో పోతాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి. నీకు లేవు కదా, పో నీకు ఉన్నా కూడా స్కాచ్ తాగి పడుకుంటావు కదా అంటే సామాన్లు గల కాదు కదా. ఎందుకంటే దిక్కుమాల సెల్ఫ్ అబ్సెషన్ అని అడుగుతున్నాను నేను. మా బాబండి చికెన్ మానేయమంటే అసలు తినకూడదని మీ అమ్మగారు రాశారు పుస్తకంలో. మీ కుటుంబమే కుటుంబం రా, మీకు దండం. మీకు ఎక్కడ నీ చెల్లి తయారైంది, అక్కడ నువ్వు తయారయ్యో. మాకు ఈ దరిద్రం ఏంటి అంటాను గడిచిన 10 సంవత్సరాల కింద.